రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి, అధికారులకి, అనధికారులకి, అన్ని రాజకీయ పార్టీ నాయకులకి జై విశ్వకర్మ నమస్కారం. నేను మీ కొండవ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి. సికింద్రాబాద్ మహాంకాళి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వెంకటరమణ కట్టుగాదుల జ్యువెలరీ షాప్లో చేస్తున్న మోసాల కోసం ఒక వీడియో చేయడం జరిగింది, ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా పెట్టడం జరిగింది. వీళ్లకు సికింద్రాబాద్ జనరల్ బార్లోనే కాకుండా రాజమండ్రిలో ఒక జ్యువెలరీ, కుక్కడపల్లిలో కూడా మొన్న ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశారు. 3 బ్రాంచులు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ప్రజలను మోసం చేస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, జనాలను పెద్ద ఎత్తున మోసం చేస్తూ అని గతంలో కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ పెట్టడం జరిగింది, ఒక వీడియో పెట్టడం జరిగింది. వీళ్ళు మామూలుగా మోసం చేస్తలేరు ప్రజలను. కట్టుగాజుల పేరుతో, కట్టు నగల పేరుతో మైక్రో పాలిష్ వేయించి ఇందులో బంగారం వెళ్తుంది అని బంగారానికి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో వీడియోలు చేసి పెట్టిన తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి రమ్మని ఆ పెద్ద మనిషి ఫోన్ చేయడం జరిగింది. 5-6 మందితో ఫోన్లు వేయించారు వీళ్ళు. వాళ్ళు నిజాయితీగానే ఉన్నారంట, నువ్వు వస్తే నిరూపించుకుంటారంట అని ఆ అన్నగారు చెప్తే అన్నగారి షాప్ నేను వెళ్ళడం జరిగింది. ఈ వెంకటరమణ కట్టుగాదుల యజమాని త్రీనాథ్ కూడా అక్కడికి రావడం జరిగింది. లేదు నేను మోసం చెయ్యట్లేదు అన్నా అంటే నువ్వు నిరూపించుకుంటావా మరి అన్నాను. తప్పకుండా నిరూపించుకుంటా అని చెప్పిండు. నేను అడిగిన, నువ్వు 10 గ్రాములు దీంట్లో బంగారం వెళ్తుందని ట్యాగ్ చేసిన ఐటెంలో ఎంత బంగారం ఉంటుంది అని అడిగితే 5 గ్రాములు ఉంటుందన్నా అన్నాడు. నేను చెప్పిన 5 గ్రాముల బంగారం ఉంటుందని చెప్తా ఉన్నావు కదా, నేను కెమెరాలు తీసుకొని వస్తాను, ఆ కెమెరా ముందు లైవ్లో చూపించు, 5 గ్రాముల బంగారం అందులోకి వెళ్ళి తీసి నాకు నచ్చిన నగ నీ షాప్లో నుండి తీస్తాను, లైవ్లో తీసి చూపెట్టు, 50 గ్రాముల బంగారం వెళ్తుంది అని నువ్వు ట్యాగ్ చేసిన దాంట్లో 25 గ్రాముల బంగారం వెళ్ళాలి, నువ్వు 10 గ్రాములు వెళ్తుంది అని చెప్పే దాంట్లో 5 గ్రాములు వెళ్ళాలి, దీనికి కట్టుబడి ఉండు. ఒకవేళ ఆ రకంగా వెళ్ళినట్టయితే నేను బేషరత్గా క్షమాపణ చెప్పి వెంకటరమణ కట్టుగాదుల జ్యువెలర్లో ఎలాంటి మోసం లేదు అని నేనే మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఒకవేళ వెళ్ళకపోతే నీకేం శిక్ష వేయాలి, వెళ్తే నేను ఏ శిక్షకైనా సిద్ధంగానే ఉన్నాను అని చెప్పడం జరిగింది. సరే రేపు చేద్దామన్నా అన్నాడు అని నన్ను ఏ అన్న అయితే వాళ్ళ షాపు పిలిపించాడో అన్న వాళ్ళ షాప్కి, నేను వెంకటరమణ వాళ్ళ షాప్కి వెళ్ళలే, అన్న వాళ్ళ షాప్కి వెళ్తే అక్కడ మాట్లాడినాం. లేదన్నా మనం అందరం కలిసి ఉండాలి, నేను ఎలాంటి మోసం చేయట్లేదు, నేను నిరూపించుకుంటా అని చెప్పేసి ఆ అన్నగారికి ఒక షాల్వా, నాకు ఒక షాల్వా కప్పి స్వీట్ బాక్సులు కూడా ఇవ్వడం జరిగింది. నేను చెప్పినాను, సరే ఈరోజు వద్దంటున్నావు కదా, రేపు అంటున్నావు కదా, నేను రేపు కెమెరాలు ఇట్లా తీసుకొని వస్తా అని చెప్పినాను. సరే అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ 2 రోజులకు ఫోన్ చేసి, నెక్స్ట్ డే ఫోన్ చేయాలండి నేనే చేసిన. మళ్ళీ ఏమైందంటే 2 రోజులు ఆగు అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే లేదు, నేను అనుకోకుండా మా ఇంట వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఊరు వచ్చేసిన రాజమండ్రి, 2వ తారీఖు రోజున తప్పకుండా చేద్దాము అన్నాడు. రేపు 2వ తారీఖు. మళ్ళీ ఈరోజు ఫోన్ చేసినాను, ఏమైంది రేపు 2వ తారీఖు కదా అని. లేదు 10వ తారీఖు తర్వాత అంటా ఉన్నాడు. నేనేమంటా ఉన్నా, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోతే, జనాలను మోసం చేయకపోతే, నిజాయితీగా ఉన్నట్టయితే 1 గంట పని కదా మనం చెక్ చేయడం. 2వ తారీఖు చెప్పింది నువ్వే కదా, 2వ తారీఖు నన్ను నిరూపించుకోవాలి కదా. నేనేమంటా ఉన్నా, అందులో 10 గ్రాముల దాంట్లో 5 గ్రాములు లేదు,
50 గ్రాముల దాంట్లో 25 గ్రాములు లేదు. నువ్వు మైక్రో పాలిష్ చేయించి నగలు అమ్ముతున్నావు. 5 గ్రాములు నువ్వు వెళ్తాదని చెప్పే దాంట్లో గ్రామ్ బంగారం కూడా ఉండదు. నువ్వు బంగారానికి డబ్బులు తీసుకుంటున్నావు, జనాల దగ్గర ట్యాగ్ వేసి కంప్యూటర్ బిల్లులు పెట్టి. రాజమండ్రిలో 4 కోట్ల రూపాయల బిల్డింగ్ కొన్నావు నువ్వు. కుకట్పల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేసావు, 100 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినావు. నువ్వు నిజాయితీగా ఉంటే ఒక బ్యాగ్ సంకకేసుకొని మీ అమ్మని తోలుకొని సికింద్రాబాద్ జనరల్ బజార్ వచ్చి బంగారం షాపుల చుట్టూ తిరుక్కుంటూ కట్టుగాళ్ళు ఆర్డర్లు తీసుకుంటూ తయారు చేసుకొచ్చి ఇచ్చేవాడివి. ఈరోజు 100 కోట్లకు పడగనెత్తినావు. రాజకీయ నాయకులను గుప్పిట్లో పెట్టుకోవడం, వాళ్ళకు బొమ్మిడాయల పులుసు చేసి తీసుకొచ్చి ఇవ్వడం. మా అమ్మగారు వండారండి, చాలా బాగా వండిరని చెప్పేసి. ఈరోజు కూడా నాకు ఫోన్ చేసిర్రు, మీరు మెదక్లో ఉంటే మెదక్కు తీసుకొస్తాం బొమ్మిడాయల పులుసు అని చెప్పేసి. నాకు అంతకుముందే ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు పంపించే బొమ్మిడాయల పులుసు అట్లాంటివి తినొద్దు, వీళ్ళు బుట్టలో వేసుకోవడానికి ఆ బొమ్మిడాయల పులుసులో ఏదో కలుపుతారు, కలిపి ప్రేమగా నటిస్తూ పంపిస్తారు, అది తిన్నామంటే అయిపోయా, ఒట్టిదే నీ పని అని చెప్పేసి నాకు అంతకుముందే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు నాకు ఫోన్ చేసి బొమ్మిడాయల పులుసు మా అమ్మగారు చేశారండి, పంపించారండి అని వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు ఎలాంటి పులుసు వద్దని చెప్పినాను. లేదండి మీరు మెదక్లో ఉంటే మెదక్కు తెచ్చిస్తాం, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ తెచ్చిస్తాం, మీరు తినండి, ఈరోజు పులుసు రేపు తింటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నాకు ఎలాంటి పులుసులు వద్దు అని చెప్పినాను. మన దగ్గర చేపలు దొరకవా, మనం వండుకోమా, తినమా. వీళ్ళ పని ఏంటంటే రాజకీయ నాయకులకు, కొంచెం పలుకుబడి ఉన్న విశ్వకర్మ నాయకులకు బొమ్మిడాయల పులుసులు, ఇలాంటి రాజమండ్రి 2 కిలోమీటర్లు అక్కడ నుండి బొమ్మిడాయల పులుసు వాళ్ళ అమ్మగారు వండి పంపించవలసిన అవసరం ఏముంది. ఇట్లా బొమ్మిడాయల పులుసు తినబెట్టి ఎంతో మందిని వాళ్ళ బుట్టలో వేసుకున్నారు. పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. నేను ఒకటే చెప్తున్నా, వెంకటరమణ కట్టుగాయల వాళ్ళకి, మీరు ట్యాగ్ మీద ఉన్న దాంట్లో సగం బంగారం కనుక తీసి చూపెట్టినట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. మీరు తీసి చూపించరు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఒకవేళ మీరు తీసి చూపెడితే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. తీసి చూపించకపోతే మీ 2 షాపులు రాజమండ్రి 3వ షాప్, అన్ని షాపులు మూసేయాలి. జనాలను మోసం చేయకూడదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపు 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా మీకు సమయం ఇస్తా ఉన్నా. 3వ తారీఖు వరకు మీరు నిరూపించుకోకపోతే నేను అతి త్వరలో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ షాప్ వాళ్ళ మోసాలు, వీళ్ళ దగ్గర కొన్న కస్టమర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి, రిటర్న్ తీసుకురండి, చెక్ చేపిద్దామని చెప్పేసి కుకట్పల్లిలో, సికింద్రాబాద్లో, హైదరాబాద్లో మొత్తము పోస్టాలు ఫ్లెక్సీలు కట్టి టోటల్ మీడియాను, ఓన్లీ విశ్వకర్మ టీవీ ఛానల్ ఒకటే కాకుండా టోటల్ మీడియాను తీసుకొని వచ్చి డీజీపీ గారి దగ్గర కంప్లైంట్ చేసి లీగల్గా అక్కడికి వచ్చి కూర్చుంటా మీరు నిరూపించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. పెంచుకుంటూ పోతా ఉన్నారు మీరు, ఇంత 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 ఇంత. మీరు నిజాయితీ పరులే అయితే నిరూపించుకోవడానికి వాయిదాలు ఎందుకు, మళ్ళీ 10వ తారీఖు తర్వాత ఎందుకు అంటే అప్పటి వరకు మీరు నగలనే మార్చేస్తారా, షాప్లో ఉన్న నగలను? లేకపోతే ఇలాంటి బొమ్మిడాయల పులుసులు పంపిస్తూ దాంట్లో ఏమన్నా కలిపి చంపడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? లేదా మీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? తెలియాలి. 100 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు జనాలను మోసం చేస్తూ. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మీకు రాజకీయ పార్టీ నాయకులు అండదండలు ఉండొచ్చుగాక, జనాలను మోసం చేసే వాళ్ళకు వాళ్ళ అండదండలు ఉంటే వాళ్ళ భర్తం కూడా పడతాము. సినీ యాక్టర్లు అండదండలు ఉండొచ్చుగాక, డబ్బుల కోసం అడ్వర్టైజ్ చెయ్యొచ్చుగాక, వాళ్ళని కూడా కోర్టుకు లాగుతాము, షాపులు సీజ్ చేపిస్తాము. మీకు ఎంతమంది రాజకీయ నాయకులు పరిచయం ఉన్నా మోసాలు చేసే వాళ్ళకు వాళ్ళ అండదండలు ఉండి ఏమన్నా చేస్తామంటే వాళ్ళు కూడా దోషులే. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా. మీరు ప్రజలను మోసం చేస్తూ అమాయకమైన ప్రజల దగ్గర దోసుకుంటాం మేము అంటే ఎవ్వరు కూడా ఊరుకుంటారు.
మీరెంటి టీవీ ఛానళ్ళల్లో అయితే అడ్వర్టైజ్ చేయించారో వాళ్ళపైన కేసులు అవుతాయి. మీకోసం ఎంతమంది సినీ యాక్టర్లు జబర్దస్త్ టీం వాళ్ళు అడ్వర్టైజ్లు ఇచ్చారో వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి. ఇది వెండి బంగారం వ్యాపారము, ఆషామాషి కాదు, బట్టల వ్యాపారం కాదు. ఇది మంచిగా చెప్పినప్పుడు మంచిగా వినాలి, విని నిరూపించుకోవాలి. ఒకవేళ మోసం చేస్తే ఎంతమంది అయితే మోసపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టించి నాణ్యమైన నగలు అమ్ముకోవాలి. ఇవి బంద్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీరు రేపు కాక ఎల్లుండి కనుక మీరు టెస్టింగ్కు సిద్ధంగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నేను వెంటనే డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాను. టోటల్ టీవీ ఛానళ్ళ వాళ్ళని, పేపర్ వాళ్ళని తొలుకొని వస్తాను. మీరు ఎంతమంది కస్టమర్స్కి అయితే అమ్మారో వాళ్ళందరినీ షాప్ దగ్గరికి పిలిపిస్తాం. మీ సామ్రాజ్యం ఎంత త్వరగా అయితే అంచెలంచెలుగా పైకి వచ్చిందో అంతే త్వరగా మళ్ళీ సంకకు బ్యాగ్ వేసుకొని మీ అమ్మ నువ్వు ఏ రకంగా అయితే జనరల్ బాయల్రో కట్టుగాజులు ఆర్డర్ తీసుకొని తయారు చేసుకొచ్చి ఇచ్చేవాళ్ళో ఆ స్థాయికి దిగజారిపోవాలి. మీరు మళ్ళీ మంచిగా ఇని నిరూపించుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితిలో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ షాప్ వాళ్ళని నమ్మకండి అని చెప్పేసి కస్టమర్ దేవుళ్ళకు కూడా నేను 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. నేను అన్నిటికీ తెగిచ్చి ఉన్నా. బాజప్తా పోస్టాలు రంటేస్తాం, ఫ్లెక్సీలు కడతాం. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజాయితీగా ఉంటే నేను మీకు క్షమాపణ చెప్తా. మీరు ఎన్ని కేసులు పెట్టినా, నా పైన ఏం చేసినా నేను సిద్ధంగా ఉంటాను. మీరు నిరూపించుకోకపోతే మీరు ఏం చేస్తారో మీరే చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై విశ్వకర్మ, జై.